మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్తే రమగారు. నమస్తే చేయ. ఇప్పుడు నేను చెప్పేది సాక్షాత్ రామారావు గారు రాసిన కథే. అయితే ఇంకా సూపర్, చెప్పండి. చిన్నదే చూడు. ఒక భార్య భర్త ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. పెళ్ళే ఒక 5-6 సంవత్సరాలైంది. అమ్మాయి ఏదో పిహెచ్డి చేస్తుంది. ఇప్పుడు మనకు కనపడుతున్నారు కదా వీళ్ళ ఎదురుకుండా ఇంట్లో ఎదురు ఫ్లాట్లో ఓ భార్య భర్త ఒక 6 ఏళ్ల పిల్ల, ఒక చిన్న పిల్లాడు, 2 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్ల ఎప్పుడు వీళ్ళింట్లోనే ఉంటుంది. ఈ అమ్మాయి ఏం తెచ్చుకుని తిన్నా సరే ఆ పిల్లకి కావాల్సిందే. పిల్ల రోజు మన ఇంట్లోకి వస్తుంటే మన ఇంట్లోకి వస్తుంది పిల్ల, తప్పదు కదా. ఇక దాని తిండి తిప్పలు, దాని హోంవర్క్, దానికి ఐడియాలు, దానికి ఆలోచనలు, దానికి ఏం కావాలన్నా అన్నింటినీ ఆంటీనే అడుగుతానని వీళ్ళ ఇంట్లోకి వస్తుంది. వాళ్ళమ్మ నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్ళు, ఆంటీతో ఉండు, ఆంటీని కనుక్కో, ఆంటీ ఏమైనా పెడుతుందేమో తిను అని ఎంతసేపు వీళ్ళ ఇంట్లోకి పంపించేస్తుంది. మొదటి 2 రోజులు బాగుంది, చక్క చిలకల్లే బూరి బుగ్గలు, పిలక జళ్ళు, పిల్ల ముద్దుగా బాగుంది. 2 రోజులు ముద్దుగా ఉంటుంది. పని చేసుకోవాలి, ఎంతసేపు రాసుకోవాలి, చదువుకోవాలి. ఈ అమ్మాయికి ఒక పేరు పెడతాం. నువ్వు అడుగుతున్నావుగా పేర్లు పెట్టట్లేదని, అందుకని ఆ అమ్మాయి పేరు జయ. ఓకే. అబ్బాయి పేరు ప్రకాష్. ఈ పిహెచ్డి పిల్ల చదువుకోవద్దా? చదువుకోవాలి. ఆ గైడ్ తోటి మాట్లాడాలి, ఆయనకి ఫోన్ చేస్తూ ఉండాలి. ఆయన ఏదో చెప్తాడు, గంట సేపు మాట్లాడాలి గైడ్ తోటి. ఇంతలో ఈ పిల్ల అది తీసేస్తుంది, ఇది తీసేస్తుంది, డబ్బాలు వెతికేస్తుంది, టీవీ ఆన్ చేసేస్తుంది, ఐప్యాడ్ తీసుకుని అదేదో పెట్టేసుకుంటుంది, వైఫై వాడేసుకోవడానికి ఇక్కడికే వస్తుంది. 7 ఏళ్ళు ఉన్నాయి దానికి వైఫై వాడడం తెలుసు. ఈ ఫోన్లో నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసేసుకుంటుంది. ఆ పిల్లలతో దాన్ని వద్దనలేదు, ఈ ఫోన్ వదిలిపెట్టలేదు. ఆ గైడ్ గారి కోపిష్టి ఆయన. కాస్త తేడా వచ్చిందా లేదా ఒక మాట ఎక్కువ తక్కువ అయినా సరే ఆయన ఫోన్ టపీమని పెట్టేస్తాడు, మళ్ళీ ఫోన్ ఎత్తాడు. ఈ పిహెచ్డి అయిచచ్చేలాగా లేదు. ఆ పిల్లేమో విందు. నాకు పని ఉందండి అని చెప్పింది ఎదురుకుండా ఆవిడకి. అమ్మాయి పేరేంటి? వర్ధిని అన్నమాట. ఈ వర్ధిని కూతురు పిల్ల పేరు లాస్య, చిటి పిల్ల పేరు. లాస్య అమ్మ దగ్గరికి వెళ్ళంటే అమ్మాయి నీ దగ్గరికి వెళ్ళమంది అంటే అంటుంది. అది దాన్ని బయటికి తోసి తలిపేసుకోవటం ఎట్లాగో తెలీదు. చపాతీలు చేసుకుంటారు రాత్రికి. ఇది 3, జయకి 3, ప్రకాష్కి 3, లాస్యకి 2. ఓహో, 2 3 6 2 8. ప్రతిరోజు చపాతీ అంటే నాకు అంటుంది. అది అక్కడి నుంచే అమ్మ నేను ఆంటీ దగ్గర చపాతీలు తినేస్తాను, నాకోసం నువ్వేం వండకు అని వీళ్ళ గుమ్మాల నుంచి వాళ్ళ అమ్మకి చెప్తుంది. అది దానికి దాని సొంత తెలివో వాళ్ళ అమ్మ ట్రైనింగో ఈ జయకేమో అర్థం కాదు. ఆ మొగుడేమో ఆయన తిడుతూ ఉంటాడు. అతను ఎక్కించుకుంటావేమిటి, తను ఇంటికి పంపించేసేయండి. అది విందు. పైగా ఇంకా ఎట్లా డెవలప్ అయిపోతుందంటే ఈ అమ్మ వీళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము ఏదో మాట వరుసకి చెప్పాల్సి వస్తారు కదా ఒక వాక్యం. బజార్ వెళ్ళాలి, సామాన్లు తెచ్చుకోవటానికి వెళ్తున్నాం. అబ్బా అలాగా మాది కూడా ఒక 4-5 సామాన్లు లిస్టు. మన సామాన్లతో పాటు ఎవరికైనా ఎప్పుడు ప్రతిసారి తేవాలంటే ఎంత విసుగ్గా ఉంటుంది. సూపర్ మార్కెట్కి లిస్టు, రైతు బజార్ వెళ్తామంటే లిస్టు, పళ్ళు తెచ్చుకుంటామంటే లిస్టు, లేకపోతే మా పిల్లని తీసుకెళ్ళండి నా పిల్లని బండెక్కిచ్చేస్తుంది. అతను అంటాడు ఇంకోసారి గనక ఈ పిల్లని నా బండెక్కిచ్చావంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ఒకదానివే ఉండి ఇక్కడ అంటాడు అతను. ఈ పిల్లేమో వదలదు. ఎంత నయానా భయానా ఏ విధంగా చెప్పినా అది మాట విందు. ఏదో పీరియడ్స్లో ఇబ్బందిగా ఉందని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ ఇదేమిటి ఇంత ఎనిమిగ్గా ఉన్నావు, నువ్వు ఏదైనా ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకో అని చెప్పింది డాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయట్లేదా? 5 years అయింది పెళ్ళి. నేను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను, నా పిహెచ్డి సంవత్సరాంతానికి అయిపోతుందంటే మొగుడికి సంతోషం వచ్చింది. మరి 5 ఏళ్ళు అయింది, పిల్లల్ని కనాలనుకుంటున్నారు, అమ్మా నాన్న అందరూ అడుగుతున్నారు. అతను ఏమిటో రేపొద్దున వచ్చే నెలలోనే భార్య ప్రెగ్నెంట్ అయిపోతుందన్న సరదాకి బోల్డ్ని డ్రై ఫ్రూట్స్ పట్టుకొచ్చాడు. ప్లాన్ చేసుకున్నారు. మామూలుగా ఏ ఇంట్లో అయినా ప్లాన్ ఉంటుందిగా, 4 రోజులు వస్తాయి అని. 6వ రోజో 7వ రోజో డబ్బా చూసి ఇదేంటి జయ అన్నీ తినేసావా అన్నాడు. నేను ఎక్కడ తిన్నాను, రోజు కొన్నే తింటానే, డబ్బా ఖాళీ. పిల్ల వస్తుంది రోజు అది చూస్తోంది, ఆంటీ తింటాం, అది కూడా తినేస్తుంది. ఈ అమ్మాయి అటు లోపలికి వెళ్తే అది డబ్బా తీసుకుంటుంది. డబ్బా కిందెత్తున పెట్టలా, పై ఎత్తునే పెట్టాలి, స్టూల్ వేసుకుని ఎక్కడ వచ్చిందండి. 7 years అంటే పర్వాలేదుగా. ఇంకా అది ఏం చెప్పినా ఏం చేసినా అవటం లేదు. ఒకరోజు ఏమైంది, ఇడ్లీ పిండి ఉంది ఫ్రిడ్జ్లో, కొంచెం పుల్లబడిపోయింది. ఆ వర్ధిని వచ్చి కూర్చుంది. 7 ఏడాది వెళ్ళిన పిల్లవాడు ఫీడింగ్ పిల్లాడు. హాల్లో కూర్చుని వీళ్ళ ఇంట్లో కూర్చుని పిల్లాడికి ఫీడ్ చేస్తుంది.
ఈ అమ్మాయికి మొహమాటం. ఇక పిల్లలు లేని వాళ్ళు కదా, కాస్త మొహమాట పడతారు. ఆ అబ్బాయి అదే టైంగా ప్రకాష్ వచ్చాడంటే అతనికి మొహమాటంగానే ఉంటుంది. ఏం బాగుంటుంది? ఆవిడ అతన్ని చూసి లేచెళ్ళదు, సర్దుకోదు. ఓ నీ చావు నువ్వు చావని నువ్వే సర్దుకో కావాలంటే, నేనేం ఇలాగే నేను ఇంతే. ఓసారి 2 సార్లు చెప్పింది అట్లా మా ఇంట్లో తీసుకురా. ఎలా చెప్తారు ఇలాంటి మాటలు? అవతల వాళ్ళు వినరు. నీకు అన్నీ మొహమాటం అంటుంది. రేపొద్దున ఆంటీలాగా నువ్వు కూడా పెద్ద చదువులు చదవాలి, అందుకని నువ్వు ఆంటీ దగ్గరే ఉండు అంటుంది. ఆంటీకి ఎలాగో పిల్లలు లేరు, నిన్ను పెంచుకుంటుంది అంటుంది. పిల్లలు లేరు ఏమిటి, లేకపోవటం కాదు, మేము కంటలేదు, మేము ఇంకా వద్దనుకున్నాం, ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ లేరు లేరు నాకు పిల్లలు లేరు అని ఫీలింగ్ వచ్చేలాగా అయిపోతుంది అమ్మాయికి. 4 సార్లు 5 సార్లు విన్నాక అది ఒక బాధగా ఉంటుంది కదా. అంతేగా. అసలే నాకు పిల్లలు లేరు అని అనుకుంటే ఏదో గుండెల్లో బాకులు దింపినట్టున్నాయి. ఆవిడేమో 2 రోజులకు ఒకసారి ఆ డైలాగ్ కొడుతుంది ఆ భర్తీని వచ్చి. ఇడ్లీ పిండి దోశ పిండి ఏవో ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కొద్ది కొద్దిగా ఉన్నాయి. వీళ్ళింట్లో ఒక పనమ్మాయింది, సేతో ఏదో దాని పేరు. అది రోజు వచ్చి చక్కగా గబగబా ఈవిడ చదువుకుంటూ ఉంటుంది, అమ్మాయి రాసుకుంటుంది, టైప్ చేసుకుంటూ ఉంటుంది, అమ్మాయి వచ్చి పని చేసేస్తుంది. ఇడ్లీ పిండి దోశ పిండి ఉన్నాయి, కొంచెం కొంచెం నువ్వు పట్టుకెళ్ళిపో సీత, రేపు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పింది. చెప్పంగానే ఎందుకు, మా పిల్ల దోశ వేస్తే తింటుంది, ఏం పర్వాలేదు, పని మనిషికి ఎందుకండి వృధాగా ఇవ్వటం, ఉంచండి అంటుంది. పని మనిషి అంటే సీత కోపం వస్తుంది. అది దుమదుమలాడుకుంటూ పోయింది. ఈ అమ్మాయి అంటే అది కాదండి, నేనేం వెయ్యను దోశపిండి, అవి నేను వెళ్ళిపోతాను, నేను ఆ టిఫిన్లు అవి చేసి పెట్టలేను వర్ధన్ గారు. ఏముందండి పొయ్యి మీద పడేస్తే అదే అవుతుంది, మీరు ఊరు వెళ్ళినా సరే వేసేసి వెళ్ళండి మా అమ్మాయికి, లేదా పిండి నాకు ఇచ్చేసేయండి. అలా వీళ్ళ ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండి దోశ పిండి ఆవిడే సొమ్ము చేస్తుంది, పిల్ల తింటుంది. పని మనిషికి ఏది ఇస్తానన్నా ఇవ్వనివ్వదు. ఆ సీతకి పని మనిషి అంటుంది 10 సార్లు, దానికి ఆ మాట అంటే నచ్చదు, కోపం. వీళ్ళేమో సీత సీత అంటారు, మా సీత అని చెప్తారు. మనం కూడా అలాగే చెప్తాం కదా, పనమ్మాయి అని చెప్పాం. ఆ పనమ్మాయి అన్న మాట ఆ పిల్లకి నచ్చదు. ఏం చెయ్యాలో తెలియదు. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, ఈ ఇడ్లీ పిండి వ్యవహారం ఇట్లా అయింది. అత్తగారింటికి వెళ్ళేసరికి అత్తగారింట్లో ఏదో కొంచెం గునుపుగా గోడుగా అత్తగారికి చెప్తే ఆవిడేమో ఇంత చవటదమ్మ ఇదేటా కాపురం చేస్తుంది అన్నట్టుగా మాట్లాడేసింది అత్తగారు. మరి వాళ్ళు ఏమంటారు, ఎదుర్కొంటా వాళ్ళతోటి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం రాదా నీకు? పిల్లని కంట్రోల్ చేయంటే అది విందే మాట, తలుపేసినే వచ్చేస్తుంది, బెల్లు కొడుతూనే ఉంటుంది. అసలు వాకిలి తలుపు వేయనివ్వరు వాళ్ళు. అమ్మాయికి ఏం చెయ్యాలో తెలియదు. ఈ రోజులు గడిచినాయి. ఈ లోపల ఏం జీవుడికి ఒక ఫ్రెండ్ ఉంది. ఓ రోజు మధ్యాహ్నం ఆమె ఫోన్ చేసింది, మాట్లాడింది. ఈ అమ్మాయి చెప్పుకుంది, జయ నేను చచ్చిపోతున్నాను, ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఆ పిహెచ్డి పని తెమలటం లేదు, నా వల్ల అవటాల, నాకు ఇంట్లో విసుగ్గా ఉంది, ప్రకాష్ ఏం హెల్ప్ చేయడంటే ఈ పరిస్థితికి ఏం చేయాలో తెలియటం లేదు. ఏమిటే అంటే ఇది ఎదురుగుండా వాళ్ళ ఇల్లు వ్యవహారం అంతా చెప్పింది. అది తెగదిట్టింది. పిహెచ్డి కూడా అగరిస్తాం, అది కూడా తెలియదా నీకు? నీకు నచ్చకపోతే ఇల్లు మారిపోంటే అది అయ్యిందే, మేము అవతల సందులో నుంచి ఇక్కడికి వచ్చాము, వీళ్ళు కూడా వచ్చేసారు, నెల తిరిగేసరికి ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, అంతకుముందు కింద పైన ఉన్నారు అవతల సందులో, ఇప్పుడు వీళ్ళ ఎదురుగుండా అపార్ట్మెంట్లోకి వచ్చారు అనేసరికి అలా ఫ్రెండ్ ఇంకా తిట్టింది. మరి మీ అత్తగారు ఎక్కిరిచ్చింది, హేళనగా మాట్లాడిందంటే మాట్లాడదా? ఎదుర్కొంటా వాళ్ళతోటి కంట్రోల్ చేయలేకపోతే నువ్వు మొగుడుతోటి ఎట్లా కంట్రోల్డ్గా ఉంటావు? నువ్వు వీళ్ళని మాత్రం ఏం చేయగలుగుతావు? ఎవరైనా నిన్ను ఎత్తనెక్కాల్సిందే. ఓ పని చెయ్యి, టక్కి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పద్దు, చెప్పకుండా ఎట్లా పని వస్తే వచ్చింది గాడిద గుడ్డు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం అలవాటు, మేము ఊరు వెళ్తున్నాం, అత్త ఇంటికి వెళ్తున్నాం, మా ఏదో చెప్పాలి. సీత వస్తుంది, ఆ సీతకి ఫోన్ అయితే గంగలో దూకుతుంది. అది ఫోన్ లేకపోయినా పర్వాలేదు, వచ్చి నువ్వు లేవని తెలుసుకుంటుంది. కావాలంటే ఎదుర్కొంటా వాళ్ళ ఫోన్ దగ్గర నేను నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు టక్కిన బయటికి వెళ్ళిపో, తాళం వేసి బయటికి వెళ్ళిపో, మీ అత్త ఇంటికి వెళ్ళిపో, మీ ఆయన్ని అక్కడికే రమ్మను, 4 రోజుల దాకా మీరు ఇంటికి రావద్దు. కాదే మరి పాలవాడు వాచ్మెన్ అంటే అన్నీ అడ్జస్ట్ అవుతాయి వాటంతటవే. వాచ్మెన్కి వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇంత ప్లాన్ చెప్పాలన్నమాట. వెళ్ళేటప్పుడు చెప్పాడు, మేము ఉండట్లేదు, పాలవాడు రాకుండా చూసుకో. కాదే వాడేంటి పాలవాడు, మీ పాలబ్బాయి ఎప్పుడు వస్తాడో నాకేం తెలుసమన్నాడు. ఎందుకు తెలియదు, నువ్వు వాచ్మెన్వి కదా, ముందు వాడిని తిట్టు 2. నీ మెతకతనం వల్లే అందరూ నేను ఎత్తెక్కుతున్నారు. చెడామడ బ్యాగ్ సర్దుకో, ముందు నేను ఫోన్లోనే ఉంటాను. సరే బ్యాగ్ సర్దేసుకుంది జయ, చకచక బట్టలు సర్దేసుకుంది. వాకిట్లోకి చూస్తే వర్ధిని లేదు, వంట లోపల ఉందో, పిల్లాడు పడుకున్నాడని పక్కనేసుకుని పడుకుందో, ఆ టైంకి తాళం వేసింది. ఇంకొక గంట పోతే లాస్ట్ వచ్చేస్తుంది ఇంటికి. చటుక్కుని వాకిలి తాళం వేసేసి దబదబా దిగేసింది. ఫోన్లోనే ఉంది. వాచ్మ్యాన్కి చెప్పింది, మరి పొద్దున పాల ప్యాకెట్లు వద్దని చెప్పేసి అంటే నేను చూడలేనమ్మా అన్నాడు.
మెల్లిగా చెప్పింది చూడలేను అంటున్నాడు. చూడలేనంటావేంటి, ఎందుకు చూడలేడు, వాడు ఏం చేయడానికి నువ్వు మెయింటెనెన్స్ ఇస్తున్నావు, కనుక్కో ముందు వాడిని. ఫోన్లో నుంచి అన్నీ వస్తున్నాయి అనమాట. గట్టిగా మాట్లాడేసింది. నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, ప్రతి నెల డబ్బు ఇస్తాము, ప్రకాష్ ఎంత డబ్బులు ఇస్తాడు, ఒక్కసారి పాలబ్బాయికి రావాలి కాసేపు వెయిట్ చేసి చెప్పలేవా నువ్వు ఇలా చేసావంటే నేను నెక్స్ట్ మంత్ నుంచి మీకేమి ఇవ్వం మేము, నేను మెయింటెనెన్స్ కూడా కట్ చేసేస్తాను, నా పని ఏం చేయకపోతే నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, వెనకాల నుంచి ప్రాంప్టింగ్ జరుగుతుంటే దబా అనేస్తుంది. ఏనాడు నోరెత్తకుండా బిక్క చచ్చిపోయినట్టుండే జయా మేడం ఒకేసారి నోరు తెచ్చేసరికి ఆ తెల్లబోయాడు వాచ్మెన్. సరేలేమ్మా అంత గట్టిగా ఎందుకు, సర్లేండి రేపటికి ఏదో చూస్తానులేండి అని. సీత వస్తుంది, నేను లేనని చెప్పేసి, కావాలంటే నేను వచ్చాక పిలుస్తానని చెప్పు, సీతని వెళ్ళిపోమని చెప్పేసి, వాకిట్లో నుంచి పైకి వెళ్ళకూడదు సీతని పాల ప్యాకెట్లని రెండింటి కంట్రోల్ నీదే అని చెప్పేసి వెళ్ళిపోయింది. బ్యాగ్ పుచ్చుకెళ్ళిపోయింది, అత్తగారింటికి వెళ్ళిపోయింది. భర్తకి మొగుడికి ఆఫీస్కి ఫోన్ చేసి నువ్వు ఇంటికడికే వచ్చి మన ఇంటికి వెళ్ళొద్దు, అబ్బా నా దగ్గర కార్ లేదు, బైక్ తోటి నేను అంత రాలేను, ఇంటికి వెళ్తానన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళావంటే వర్ధిని పట్టేసుకుంటుంది, నేను ఎక్కడున్నానో తెలుసుకుంటుంది, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళడానికి పిల్లేదు. బైక్ మీద పర్వాలేదు, నువ్వు చిక్కడపల్లి నుంచి రామచంద్రాపురం వచ్చాయి, అక్కడ బిహెచ్ఎల్ దగ్గర అనమాట అత్తగారిల్లు. ఓహో, అయినా పర్వాలేదు, నీ వల్ల కాదనుకుంటే బండి అక్కడ పడేసి క్యాబ్ తీసుకుని రా, కానీ నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళొద్దని చెప్పి అతను వచ్చేసాడు. 10-15 రోజుల దాకా వీళ్ళు ఇంటికి వెళ్ళాల. పిహెచ్డికి తిరగడానికి కష్టం, ఎందుకంటే చిక్కడపల్లి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, బిహెచ్ఎల్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దుంప దిగిపోతుంది వెళ్ళటానికి. అయినా సరే అన్నిసార్లు వెళ్ళాల, ఒక 4-5 సార్లు వెళ్ళి మన వాళ్ళ ఉంటారు కదా మన గైడ్, వాళ్ళ ఇంటికే 2-3 ట్రిప్పులు తిరిగి, ఆయనకి ఏదో ఇంటి దగ్గర కుదరలేదని చెప్పుకుని మొత్తానికి కొద్ది రోజుల పాటు ఇంటికి వెళ్ళాల. ఈ 15-20 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళేసరికి, అబ్బో మా పిల్లలు మీకోసం బెంగ పెట్టేసుకున్నారు, లాస్ట్ ఎంతో అడుగుతోంది మీ మీద బెంగ పెట్టుకున్నాను, అలాగా మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామండి అని చెప్పేసి, ఈ 21 డేస్ ఈ 3 వీక్స్ తర్వాత చాలా నిశ్శబ్దంగా వేరే చోట ఇల్లు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నామో వాచ్మెన్కి కూడా చెప్పాలి, సీత లేదు, వాచ్మెన్ లేదు, పాలేవు, నథింగ్ డూయింగ్ చెప్పకుండా వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయారు. ఈసారి ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారు. అక్కడ ఎదురు బదురు గుమ్మాలు లేవు, ఈ గుమ్మం ఇటు ఆ గుమ్మం అటు ఉంది. ఎప్పుడైనా లిఫ్ట్ దగ్గర కనపడితే హాయ్ అండి అంటూ ఉండేది. మరుసటి సంవత్సరం మార్చి-ఏప్రిల్ నాటికి మొత్తానికి పిహెచ్డి పూర్తి చేసుకుంది జయ. తర్వాత ఎదురుగుండా వాళ్ళని చూసి ముందు ముచ్చట పడకూడదు, ఇలాగని ఒకళ్ళతోటి ఈ అనుభవం ఉందంటే అందరితో పిడికి తీయానికి ఒక మంత్రం కాదుగా, అవతల వాళ్ళని బట్టి మనం ఆలోచించాలి. కథకంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు, అంటే ఈ కాలానికి తగినట్టుగా ఉంది, చాలా 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 బాగుంది, సూపర్. నమస్తే రమ్మ. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.